కాశీనాయన క్షేత్రం సున్నితమైన అంశమని రాజకీయాలకు అతీతంగా క్షేత్రాన్ని కాపాడాలని అన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇటీవల అటవీ శాఖ అధికారులు కూల్చివేసిన కాశీనాయన సత్రాలను సందర్శించారు ఎంపీ అవినాష్. ఆయనతో పాటు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి కూల్చివేసిన సత్రాలను పరిశీలించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ క్షేత్రానికి అటవీ అనుమతులు కోరుతూ కేంద్ర మంత్రికి లేఖ రాస్తే కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చి మరీ కూల్చివేతలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలతో కూడుకున్న సున్నిత అంశంపై రాజకీయాలు చేయవద్దన్నారు. ఇటీవల కాలంలో జ్యోతి క్షేత్రంలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరము. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంతోమంది మనోభావాలు, సెంటిమెంట్స్ దెబ్బతిన్న పరిస్థితి. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. దాదాపు ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన చరిత్ర ఒకసారి చూస్తే 200 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఇక్కడున్న నరసింహస్వామి గుడికి ఉంది. దాదాపు 1895లో అప్పుడు ఇష్యూ చేసిన గజెట్ నోటిఫికేషన్లోనే ఈ అటవీ ప్రాంతంలో నరసింహస్వామికి సంబంధించిన గుడి దాదాపు 0.5 హెక్టార్స్ ఉందని చెప్పి ఎప్పుడో 1895లోనే నోటిఫై అయిన పరిస్థితి. మరి ఇవాళ కాశిరెడ్డి గారు సమర్థ సద్గురు కాశిరెడ్డి గారు లక్ష్మీ నరసింహస్వామి భక్తునిగా ఇక్కడ ఎన్నో సేవలు చేసి ఇక్కడ జీవ సమాధైన పరిస్థితి. ఆయనకు సంబంధించిన ఆశ్రమం, కాశిరెడ్డి నాయన ఆశ్రమం మరి నిర్మాణం ఇప్పటికి కూడా ఇంకా పూర్తి కాని పరిస్థితి. మరి ఎంతో విశిష్టత, ఎంతో చరిత్ర, నిత్యం అన్నదానం జరిగే ప్రాంతం ఇది. ఈ ఆశ్రమంలో, ఈ గుడి పక్కన నిత్యం అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి పూట అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు వేల మంది వస్తారు. పండగలప్పుడైతే విపరీతమైన జనం వస్తారు. ఇంత విశిష్టత, ఇంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఇది జ్యోతి క్షేత్రం. ఇటువంటి ప్రాంతానికి సంబంధించి న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి, జ్యోతి క్షేత్రానికి సంబంధించి దాదాపు ఇక్కడికి రావడానికి రోడ్ ఏదైతే ఉందో ఒక 3.26 హెక్టార్స్ రోడ్డు, ఆ రోడ్డు అయితేనేమి, జ్యోతి క్షేత్రంలో జరిగిన నిర్మాణాలు దాదాపు 9.72 హెక్టార్స్, మొత్తం కలిపి 12.98 హెక్టార్స్. ఇదంతా కూడా అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేసి ఈ గుడికి, ఈ యాజమాన్యానికి అందించండి. దానికి ప్రతిఫలంగా యాజమాన్యం మీరు ఏం పెనాల్టీస్ వేసినా, అఫారెస్టేషన్కి సంబంధించి మీరు 2-3 భూమి అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి పూర్తి పూచి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 2023లో కేంద్ర అటవీ శాఖ మంత్రి గారికి రాసిన లేఖ ఇది.